హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్‌తో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఆ వీడియో ఏంటి అంటే శారీస్ కలెక్షన్ అనమాట. అదే న్యూ శారీస్ కలెక్షన్ అనమాట. చాలామంది అడుగుతున్నారు, ఏమన్నా లేటెస్ట్‌గా శారీస్ తీసుకున్నావా? అవి ఒకసారి అయితే వీడియో చేయండి మళ్ళీ అని అడుగుతున్నారు. నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేశారు. అందుకని నేనైతే ఈరోజు ఇప్పుడు కొత్తగా ఏమైతే శారీస్ తీసుకున్నామో అవైతే ఒకసారి చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను ఇప్పుడు ఫస్ట్ కంచిపట్టు శారీస్ చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి కంచిపట్టు శారీ. చూడండి, ఇక్కడ బోర్డర్ అయితే వచ్చేసి పింకిష్ కలర్ అనమాట. మిడిల్ శారీ మొత్తం కూడా చూసారా, లైట్ పింక్, బేబీ పింక్, దాని మీద సిల్వర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా. పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా చూడండి, ఇదైతే మగ్గం వర్క్ చేయించుకున్నాం అనమాట. చూడండి, హ్యాండ్ వచ్చేసి లైట్గా మగ్గం వర్క్ ఉంది దానికి కూడా. ఇది ఓవరాల్గా ఇది ఒక శారీ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పోచంపల్లిలో కంచిపట్టు శారీ అనమాట. చూడండి, ఇది కొంచెం బోర్డరు దానికన్నా కూడా కొంచెం పెద్దగా ఉంది. బోర్డర్స్ సైజుల వారిగా కూడా ఉంటాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, ఎవరైనా శారీస్ కొత్తగా తీసుకునే వాళ్ళైతే. ఇది పోచంపల్లి శారీ అనమాట. చూడండి, శారీ మొత్తం కూడా లోపల వైట్ డిజైన్తో ఉంది. ఇదైతే పళ్ళు వచ్చేసి బోర్డరు గోల్డ్ కలర్లో సెల్ఫ్ ఉంది. చూడండి, ఈ శారీ అయితే పోచంపల్లిలో తీసుకున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, జస్ట్ నార్మల్గా పైపింగ్ వేయించుకొని ఇలా ఉంది. ఈ శారీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అంటే బేసిక్గా కంచిపట్టు శారీసే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. చూడండి, ఈ శారీ అయితే ఎక్సలెంట్ కలర్ అనమాట. ఇది బేబీ పింకు. ఓవరాల్గా ఇది వచ్చేసి సిల్వర్ ఉందన్నమాట దీని మీద. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కంఫర్ట్ కూడా, ఈ శారీస్ అన్నీ వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. మనం ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు అనమాట. చూడండి, ఇదంతా కూడా పళ్ళు అనమాట. సిల్వర్ కలరు లుక్ అయితే చాలా బాగుంది. బోర్డర్ అయితే చూసారు కదా, గ్రీన్, లైట్ గ్రీన్లో ఉంది. చిన్న చిన్న చెక్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. లోపలంతా కూడా చెక్స్ ఉన్నాయి అన్నమాట. పైన కింద 2 బోర్డర్స్ ఉన్నాయి. ఇదిగో చూస్తారా చెక్స్. ఓవరాల్గా ఇదైతే ఈ శారీ అనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ గ్రీనిష్ ఉంది చూసారా, చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా. అది సేమ్ బ్లౌజ్ అయితే అదే ఇచ్చారు. ఇది నార్మల్గా చూడండి, స్క్వేర్ నెక్. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఆ బోర్డరు, ఇది కొంచెం బోర్డర్ పెద్దగా ఉంది కాబట్టి హ్యాండ్స్ వరకు అలా వచ్చేసింది అనమాట. పైపింగ్ ఉంది చూడండి. ఓవరాల్గా ఈ శారీ అయితే ఇది చాలా అంటే చాలా లుక్ బాగుంది. ఒకసారి ఎవరన్నా చూసి తీసుకునే వాళ్ళు కలర్ కాంబినేషన్ చూసి తీసుకోండి. లైట్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఫంక్షన్స్కి ఏటికైనా కూడా లైట్ కలర్సే బాగా లుక్ వస్తున్నాయి. చూడండి, ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఏం శారీ అంటే ఇది కూడా కంచిపట్టు శారీయే. దీని గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు కంచిపట్టులో కూడా బోర్డర్ లెస్ వస్తున్నాయి అనమాట. చూడండి, బోర్డర్ అనేది లేదు ఈ శారీకి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కంచిపట్టే, కాకపోతే చాలా లైట్ వెయిట్, లైట్ కలర్ కూడా. చూడండి, 3 కలర్స్ ఉంటాయి ఈ శారీలో. ఇదన్నమాట పళ్ళు, లైట్ కలర్ వచ్చింది చూడండి. చెప్పాను కదా, మిడిల్లో వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చేసింది. కింద బేబీ పింక్, పైన అనేది కొంచెం థిక్ కలర్ పింక్ అనేది వచ్చింది. ఇది ఓవరాల్గా ఈ శారీ అయితే ఒకసారి కంచిపట్టు కనుక్కునే వాళ్ళు కూడా ఇది ఒక వెరైటీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్న చిన్న బుటీస్ చూడండి ఒకసారి. ఇది కూడా మగ్గం వర్కే అనమాట. జస్ట్ హ్యాండ్స్ కలా వేద్దాము. చూడండి, లైట్ కలర్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా. అసలు లైట్ వెయిట్, ముందు లైట్ కలర్ కన్నా కూడా లైట్ వెయిట్ అనమాట. మనం క్యారీ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎవర్ గ్రీన్ కలర్ అనమాట. పట్టు చీరల్లో ఈ పట్టు చీర కట్టుకుంటే అసలు లుక్కే వేరుంటుంది. ఇది కూడా కంచిపట్టు అనే చెప్పాలి. ఇది వచ్చేసి చూడండి, పళ్ళు వచ్చేసి గ్రీన్ కలరు, బోర్డర్ కూడా గ్రీన్ కలరే వచ్చేసింది. శారీ మొత్తం కూడా థిక్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని చూడండి, మీరు గమనించవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషను. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇదైతే
ఇక్కడ చూసారు కదా పళ్ళుకి అవి వాటిని ముళ్ళు కూడా ఫ్యాన్సీ అనమాట. ఇవన్నీ కూడా చూడండి. శారీ అయితే ఒకసారి చూపిస్తాను. బోర్డర్ చూడండి, కొంచెం చిన్న బోర్డర్ దానికంటే కూడా. శారీ అంతా వచ్చేసి పీచ్ కలర్. ఈ రెండు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అనమాట. ఏ పట్టు చీరల్లో అయినా ఫ్యాన్సీలో అయినా కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చూడండి, అదైతే పళ్ళు. ఇదిగో ముళ్ళు కూడా చూడండి, నేను ఫ్యాన్సీ అని చెప్పాను కదా, ఇవి మనం స్పెషల్గా వేయించుకున్నాయి అన్నమాట. ఓవరాల్గా ఈ శారీ లుక్ అయితే ఇది. ఇంకా బ్లౌజ్ అన్నిటికీ వర్క్ బాగుండదు కదా, అందుకని నార్మల్గా బోర్డర్ కలర్ కదా వచ్చింది బ్లౌజ్, అదే స్టిచ్ చేయించుకున్నాము. చూడండి, పైపింగ్ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చెప్పాలి అంటే ఇది వెంకటగిరి పట్టు అనమాట. ఇప్పుడు ఈ వెంకటగిరి పట్టు అయినా గద్వాల్ పట్టు అయినా కూడా నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి ఇప్పుడు వెంకటగిరి శారీ కోసమే వెంకటగిరి వెళ్ళాము. ఈ వెంకటగిరిలో తీసుకున్నాము ఈ శారీస్. చూడండి, ప్లెయిన్ బోర్డర్ అయితే వచ్చింది. లోపలంతా కూడా సిల్వర్తో చూడండి పికాక్స్ అవన్నీ ఉన్నాయి. ఈ శారీ వెంకటగిరిలో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలరు. ఇది కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. చూడండి, ఇక్కడ ఆ 2 కలర్ కాంబినేషన్ వచ్చేలాగా హ్యాండ్స్కి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇలా అయితే వేయించుకున్నాను. చాలా అంటే చాలా లుక్ బాగుంది ఈ బ్లౌజ్ అయితే. అసలు ఇది కంప్యూటర్ వర్క్ ఎప్పుడన్నా కూడా అసలు అది ఎన్ని రోజులున్నా కూడా వర్క్ అయితే పాడయ్యేది కాదు. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఈ శారీ పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు వెంకటగిరి శారీసు, నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి శారీస్ ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా మేము అక్కడికి వెళ్ళి తీసుకున్న శారీసే అనమాట. ఇవి అయితే మేము షాప్స్లో ఎక్కడా కూడా తీసుకోము. ఇది చూడండి, ఈ శారీ అసలు ఎక్సలెంట్ శారీ. అసలు అది బోర్డర్ చూసారా, ఇది కూడా కంచిపట్టు శారీ అనమాట. కింద పైన సేమ్, కింద ఎంతైతే ఎన్ని ఇంచెస్ బోర్డర్ ఉందో పైన కూడా సేమ్ అదే బోర్డర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ మొత్తం కూడా బ్రౌన్ కలర్ అనమాట. కింద రిబ్బన్ లాగా కలర్ పింకిష్ కలర్ వచ్చింది చూడండి అంచుకి బోర్డర్కి. చాలా అంటే చాలా లుక్ బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇంకా ఈ శారీ గురించి చెప్పాలి అంటే ఒక స్పెషల్ ఉంది. ఇప్పుడు ఈ కంచిపట్టులో కూడా ఆపోజిట్ బ్లౌజులు కాకుండా సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుందన్నమాట. చూడండి, ఇదైతే రన్నింగ్ బ్లౌజు. ఓన్లీ జస్ట్ అలా హ్యాండ్స్కి పైపింగ్, ఆపోజిట్ పైపింగ్ ఇచ్చేసి చూడండి వెనక పైపింగు. జస్ట్ అన్ని వర్క్లు ఏం బాగుండవు కదండి, ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే మీరు చూడండి. కొంచెం ఎప్పుడన్నా సెల్ఫ్ వేయకుండా ఆపోజిట్ వేస్తే బాగుంటుంది కదా అని ఇంకో బ్లౌజ్ అయితే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు. ఇంకా ఒకటి ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు అనమాట, మీరు బ్లౌజులు ఎక్కడ తీసుకుంటున్నారు అని. ఇవి విడిగా వచ్చిన బ్లౌజులు అనమాట. ఆ బ్లౌజులు అన్నీ కూడా నర్సింగ్లో మేము కొంచెం కాస్ట్లీ ఉంటుంది అక్కడ, కొన్ని క్లాత్ను బట్టి రేటు కూడా ఉంటుంది. అదైతే అక్కడ తీసుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇది కూడా కంచిపట్టనే చెప్పాలి. ఈ కంచిపట్టులో బోర్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి, థిక్ మెరూన్ కలర్ అని చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇట్లా బోర్డర్ ఇలా వచ్చింది. శారీ చూడండి ఎల్లోయిష్లో వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకోటి ఈ శారీకి స్పెషల్ ఏంటంటే పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు అనమాట. చూడండి, కొంచెం సెల్ఫ్గా డిజైన్ అయితే ఉంది. సేమ్ బోర్డర్ అయితే అవే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫ్యాన్సీ ముళ్ళు అయితే వేయించుకున్నాను. శారీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా నార్మల్గా పైపింగ్, హ్యాండ్కి బోర్డరు, ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి పట్టు చీరలో చెప్పాలంటే బ్రైట్ కలర్ బాగుంటాయి, లైట్ కలర్ రెండు బాగుంటాయి. ఈ శారీ కూడా చెప్పాలంటే ఇది కూడా కంచు పట్టే, కానీ బోర్డర్స్ చూడండి, బోర్డర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ కదా. ఓవరాల్గా శారీ అయితే ఎల్లోయిష్, గ్రీను ఎల్లోయిష్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు అయితే ఇలా వచ్చేసింది చూడండి.
పళ్ళు కూడా చెక్స్ అనేది వచ్చినాయి. ఈ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ ఇది విడిగా తీయించుకొని కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. బ్యాక్ స్క్వేర్ నెక్, ఎల్బో హ్యాండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడా పైపింగ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ బ్లౌజు లుక్ అనేది కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఓవరాల్గా ఇదైతే శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి, ఇది కంచి పట్టే కానీ గద్వాల్ పట్టులో కంచి అనమాట. బోర్డర్ చూడండి, కంచి బోర్డరు. ఈ శారీ తీసుకొని 7-8 ఇయర్స్ అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ శారీ అనమాట. ఇది కూడా చూడండి, పింకిష్ థిక్ పింక్ బార్డర్, పికాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. థిక్ గ్రీన్ కలర్ అయితే ఇది. చిన్న చిన్న బుట్టాస్ కూడా ఉన్నాయి చూడండి. చాలా అసలు ఈ రెండు కాంబినేషను చాలా అంటే చాలా బాగుందనమాట. కట్టుకున్నా కూడా లుక్ చాలా బాగుంది. పైన కూడా బోర్డర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, పళ్ళు పింకిష్ కలర్ పళ్ళు అంతా కూడా. ఇవి ముళ్ళు అయితే నార్మల్ శారీకి వచ్చిన ముళ్ళు అయితే వేయించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మంగళగిరి శారీస్ చూపిస్తున్నాను. కంచిపట్టు శారీస్ అయితే అయిపోయినాయి చూడండి. మంగళగిరి శారీస్ మా ఊరికి చాలా అంటే చాలా దగ్గర. మంగళగిరి వెళ్ళినప్పుడు కూడా మేము ప్రతిసారి మంగళగిరి వెళ్ళి చీరలు తెచ్చుకుంటాము. ఈ శారీ అయితే బోర్డర్ చూడండి, గ్రీనిష్. శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అనమాట. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ప్రింట్స్ ఇవి. ఇప్పుడు మంగళగిరిలో చాలా రకాలు ఉన్నాయి. బోర్డర్స్, చిన్న బోర్డర్ ఉంది, పెద్ద బోర్డర్ ఉంది, బోర్డర్ లెస్ ఉంది. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకొక విషయం, తెలియని వాళ్ళకి ఇది మంగళగిరి శారీ అని ఎట్లా చెప్పాలి అని అంటే, పళ్ళు ఎప్పుడైనా కూడా లైన్స్ వస్తుంది మంగళగిరికి. ఒకసారి అయితే అది గమనించండి. బోర్డర్ ఏ కలర్లో అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే ఉంది. ఇది నార్మల్గా పైపింగ్ వేయించుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిజిటల్ ప్రింట్కి వీటిలో కాస్ట్లీ ఉన్నాయి. ఇది కొంచెం కాస్ట్లీ శారీ. నేను లాస్ట్లో ఈ డిజిటల్ ప్రింట్లోనే బోర్డర్ లెస్ తక్కువ కాస్ట్లో కూడా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇవి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ మంగళగిరి శారీస్. కాకపోతే ఒక 3-4 టైమ్స్ మనం కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఇవైతే రోలింగ్ చేయించుకోవాలి, లేకపోతే కొంచెం క్లాత్ అనేది మెత్తగా అవుతుంది. చూడండి, ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇది పీచ్ కలర్లో లైట్ కలర్ అనమాట. చూడండి, శారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలా ప్రింట్ అయితే ఉంది. ఇది కూడా డిజిటల్ ప్రింట్ శారీయే. ఇక్కడ బోర్డర్ డిఫరెంట్గా ఉంది చూడండి, కొంచెం పెద్ద బోర్డరు. అది వచ్చేసి కొంచెం లైట్ గ్రీనిష్ అనమాట బోర్డరు. లోపల శారీ మొత్తం కూడా ఇట్లా డిజైన్ ఉంది, పీచ్ కలరు. ఇంకా బ్లౌజ్ చెప్పదు చూడండి, పళ్ళు చూసారా లైన్స్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ. ఇంకా బ్లౌజ్ అయితే సేమ్ బోర్డర్ కలర్, నార్మల్గా కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. ఇది రౌండ్ నెక్ పెట్టించుకొని ఎల్బో హ్యాండ్స్. ఈ శారీ అయితే ఇది. ఇప్పుడు మంగళగిరిలోనే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి. పెద్ద బోర్డర్ అయ్యి మనకి ఇప్పుడు కంచి బొట్టు లాగా కూడా ఉన్నాయి మంగళగిరిలో. అవి కూడా నీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఎవరైనా మంగళగిరి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే చేయండి, అక్కడ ఖచ్చితంగా తగ్గిస్తారు శారీస్ అయితే. ఈ శారీ చూడండి, ఇది కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. లావెండర్ కలరు, తర్వాత మస్టర్డ్ ఎల్లో అని చెప్పొచ్చు. బోర్డరు చూడండి, శారీ మిడిల్లో ప్లెయిన్ ఉంది, కింద పైన ఇలా అలా చిన్న బోర్డర్ ఉంది, ఫ్లోరల్ డిజైన్ ఉందన్నమాట. ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ లావెండర్ కలర్ మంచి ట్రెండీ కలర్ కదా. చూడండి, ఇదైతే పళ్ళు అనమాట. లైన్స్ గమనించవచ్చు మీరు ఈ పళ్ళులో. బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ పళ్ళు ఏదైతే ఉందో సేమ్ బ్లౌజ్ అదే. చూడండి, శారీ మొత్తం కూడా బ్లౌజ్ మొత్తం కూడా ఎల్లో వచ్చేసింది. హ్యాండ్స్కి బార్డర్ చూసారా, శారీ కలర్ వచ్చింది, ఇక్కడ ఆపోజిట్ వచ్చింది. లుక్ చాలా బాగుందండి. ఇదైతే కట్టుకున్నా కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ డబుల్ పైపింగ్ వేయించాను చూడండి ఒకసారి. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బాల్స్ లాగా అయితే ఉన్నాయి. అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అయితే. ఈ శారీ వచ్చేసి చూడండి, ప్రింట్స్లో డిఫరెంట్ ప్రింట్ అనమాట. ఇది చూడండి, ఇది కూడా డిజిటల్ ప్రింటే, కాకపోతే సన్న డిజైన్ లాగా ఉంది చూడండి. ఎల్లో ఇష్యూ ఆరెంజ్ కలర్ బోర్డర్ అనమాట. ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పళ్ళు ఆరెంజ్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఆరెంజ్ అనమాట. చూడండి,
బోర్డర్ ఆరెంజ్ కలర్ కాబట్టి పళ్ళు ఆరెంజే కాబట్టి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలరే వచ్చింది. సిల్వర్తో పైపింగు, ఎల్బో హ్యాండ్స్. అది ఓవరాల్గా ఈ శారీ అయితే ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట. అసలు లుక్ చాలా బాగుంది. ఈ శారీ ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న శారీ అండి ఇది. చూడండి, థిక్ పర్పుల్ కలర్ అని చెప్పొచ్చు. ఇది లోపల ఫ్లోరల్ డిజైను, బేబీ పింక్ కలర్ అనమాట. ఇది కింద బోర్డర్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంది, పైన కూడా బోర్డర్ వచ్చింది చూడండి, చిన్నదనమాట. ఇప్పుడు ఇంకా పళ్ళు అయితే చూడండి, ఈ కలర్ సేమ్ బోర్డర్ అయితే ఏ కలర్ ఉందో అదే కలరు. పళ్ళు లైన్స్ చూసారా, పోచం పళ్ళు వాటికన్నిటికీ సేమ్ లైన్స్. కాకపోతే దీనికి బ్లౌజ్ అనేది అన్నీ అలా సేమ్ ఒకేలాగా ఎందుకు అని సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది బ్లౌజు. చూడండి, బ్లౌజ్ చాలా బాగుంది. ఇది కూడా పైపింగు, ఎల్బో హ్యాండ్స్. ఓవరాల్గా ఈ శారీ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫస్ట్లో చెప్పాను కదా, మంగళగిరి శారీస్ బోర్డర్ లెస్ తక్కువ కాస్ట్ అని. చూడండి, ఇది కూడా మంగళగిరి శారీ, బోర్డర్ అయితే లేదు. ఇక్కడైతే లైట్ క్రీమిష్ కలర్ అని చెప్పొచ్చు. కింద కూడా చూడండి గ్రే కలర్ అయితే ఉంది. లోపలంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది. ఇది కూడా డిజిటల్ ప్రింటే, కాకపోతే తక్కువ కాస్ట్, బోర్డర్ లెస్ కదా. ఈ శారీ వచ్చేసి జస్ట్ 1100 రూపీస్ అండి. మేము అక్కడ మంగళగిరి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి మాకైతే తక్కువ పడింది. చూడండి, ఇది కూడా నేను ఇందా చెప్పాను కదా, కంచిపట్టు టైప్ ఉన్నాయి ఇక్కడ మంగళగిరిలో కూడా అని. చూడండి, ఇదైతే శారీ మొత్తం లావెండర్ కలరు, బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలరు, పళ్ళు కూడా ఆరెంజ్ కలర్. చూడండి, ఈ శారీ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నా అంటే ఇది మిస్సమ్మాలో తీసుకున్నాం అనమాట. చూడండి, బ్యాక్, హై నెక్, ఎల్బో హ్యాండ్స్, ప్రతి బ్లౌజ్కి అసలు ఇంకా పైపింగ్ ఉండాల్సిందే, అదైతే మ్యాండేటరీ అనమాట. లుక్ బాగుంటుంది పైపింగ్ ఉంటే. అసలు ఈ శారీ గురించి చెప్పాలి అని అంటే ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ శారీ ఇది కోటా శారీ అనమాట. కోటా శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా. చూడండి, సిల్వర్ బోర్డర్ ఇలా వచ్చింది. లోపలంతా కూడా పైన చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, కానీ లుక్ చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి రాజస్థాన్లో కోటా అనే ఊరు ఉందన్నమాట, ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఈ కోటా శారీస్ అనేది ఫేమస్ అనమాట. చూడండి, పళ్ళుకి ముళ్ళు కూడా ఫ్యాన్సీ ముళ్ళు అయితే వేయించుకున్నాము. బ్లౌజ్ అయితే బోర్డర్ కలర్ రిబ్బన్ ఉంది చూడండి, రిబ్బన్ లైన్ లాగా ఆ కలర్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి సీక్వెన్స్ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి, ఇది చూడటానికి లైట్ కలర్ ఉన్నా కూడా చాలా లుక్ బాగుంది. ఈ శారీ వచ్చేసి తస్సర్ అనమాట, తస్సర్ శారీస్ ఇవి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ 15,000 అలా ఉంది. అదే సెకండ్ క్వాలిటీ వచ్చేసి 1,500 ఉందన్నమాట. చాలా కంఫర్ట్ ఉంది. కానీ సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీయే. చూడండి, పల్లి ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు. లుక్ చాలా బాగుంది అసలు. చూడండి, లోపల అంతా కూడా జిగ్జాగ్ ఇలా అయితే వచ్చింది. మొత్తం కూడా శారీ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చినాయి. ఓవరాల్గా ఈ శారీ అయితే ఇదనమాట. చూడండి, ఈ శారీ వచ్చేసి పోచంపల్లి కాటన్ శారీ అనమాట. పోచంపల్లిలో చాలా అసలు వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అక్కడ. కాస్ట్ కొంచెం ఇది కూడా 2,325 అలా ఉంది, కానీ చాలా కంఫర్ట్ అనమాట. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి బాగుంటుంది. ఇది చాలా బాగున్నాయి. ఇక్కడ అసలు ఏ కలర్స్ అయినా కూడా ఉన్నాయి అనమాట ఇందులో. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, పోచంపల్లిలో అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి పళ్ళు రెడ్ బ్లౌజ్ అనమాట దీనికి. ఇది వచ్చేసి లక్నో వర్క్. ఇది చూడండి, ఇదంతా కూడా పళ్ళు వైట్ కలర్ థ్రెడ్తో వర్క్ ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి థిక్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కాటన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి, ఇదంతా ఇప్పుడు పిచ్వాయ్ ప్రింట్స్ అని అంటున్నారు కదా, ఇది పిచ్వాయ్ వర్క్ అనమాట. చూడండి, చిన్న చిన్న చెక్స్ ఉన్నాయి. పళ్ళు అయితే చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇదంతా కూడా పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చిందనమాట. చూడండి, బ్లౌజు ఇదైతే హై నెక్. చూడండి, హ్యాండ్స్ దగ్గర కొంచెం అలా కట్టు వచ్చేలాగా అయితే పెట్టాము. వీ షేప్ వచ్చింది చూడండి. ముందు ఫ్రంట్ అయితే
ఇది కూడా కాటన్ టైప్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ శారీ వచ్చేసి నారాయణపేట శారీ అనమాట. చూడండి రెడ్ కలర్ బ్లౌజు, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా చిన్న చిన్న లోపల బుట్టీస్ కూడా ఉన్నాయి. ఇది అటు బ్రౌన్ కలరు కాదు, అది లైట్ కలర్ అని చెప్పాలి, బ్రౌన్లోనే రెడ్ కలర్ బోర్డర్ అనమాట. పళ్ళు కూడా వచ్చేసి రెడ్డే, బుట్టీస్ ఉన్నాయి ఇక్కడ. పళ్ళు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇదనమాట పళ్ళు. పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంది. కానీ ఈ శారీస్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనమాట. ఈ శారీ వచ్చేసి నారాయణపేటలో తీసుకున్నాను. బ్లౌజ్ కూడా చూడండి, వర్క్ హై నెక్కి, హ్యాండ్స్ కొంచెం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదైతే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఇది నారాయణపేట శారీస్. వెనక వచ్చేసి చూడండి బటన్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ శారీకి. ఓవరాల్గా ఈ శారీ అయితే ఇది ఫ్యాన్సీ ముళ్ళు అయితే వేయించుకున్నాను. చూడండి ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి పట్టు అని చెప్పొచ్చు దీన్ని. చూడండి ఇది పికాక్ కలర్ అనమాట. బోర్డర్ చూడండి గోల్డ్ కలర్లో ఎలిఫెంట్స్, పీజియన్స్ అన్నీ ఉన్నాయి. పైపింగ్ అయితే ఉంది. ఇందులో పీజియన్స్, ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. దీనికి ఒకసారి అయితే పళ్ళు చూపిస్తాను చూడండి. పళ్ళు అయితే ఇలా గోల్డ్ కలర్లో ఉంది. బ్లౌజ్ వచ్చేసి మెరూన్ అనమాట. మెరూన్ థ్రెడ్డింగ్ ఉంది, పైపింగ్ ఉంది. చూడండి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ అనమాట ఇది. ఇది కొంచెం శారీ బరువు ఉంది, కానీ చందేరి పట్టు అని చెప్పాను కదా, కానీ కంఫర్ట్గానే ఉంది శారీ అయితే వేసుకుంటే. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ చీర గురించి చెప్పాలి అంటే ఇది కూడా కోటా శారీ అనమాట. చూడండి కోటా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. థిక్ వంకాయ కలర్ అని చెప్పాలి, ఇది లావెండర్ కలర్. ఇక్కడ వచ్చేసి బోర్డర్ మాత్రం చాలా బాగుంది. ఇదేమో లావెండర్ అని చెప్పాను కదా. శారీ మొత్తం కూడా పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఈ థిక్ పర్పుల్ కలర్ కాబట్టి బోర్డరు, బ్లౌజ్ కూడా సేమ్ ఆ థిక్ పర్పుల్ కలర్లోనే ఉంది. చూడండి హై నెక్, పైపింగ్ అంతే. కొంచెం శారీస్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్లు అనేది కొంచెం ఇట్లా ఏమీ వర్క్ లేకుండా ఉంటేనే లుక్ బాగుంటుంది. శారీస్ లైట్గా ఉన్నప్పుడు, కొంచెం డల్ లుక్ ఉన్నప్పుడు అప్పుడు బ్లౌజ్ని హైలైట్ చేయొచ్చు. ఈ శారీ వచ్చేసి ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఓల్డ్ శారీ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ న్యూ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఈ శారీ వచ్చేసి కాస్ట్ కూడా 2,500-3,000 వరకు ఉంది. చూడండి 3 కలర్స్ ఉన్నాయి. ఇదైతే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. చిన్న చిన్న బుట్టీస్ అయితే దీనికి ఇలా వేయించుకున్నాను చూడండి. పైపింగు, ఎల్బో హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ శారీ 3 కలర్స్ అనమాట. గ్రీను, క్రీమ్ కలరు, నెక్స్ట్ వచ్చేసి థిక్ పింక్. సూపర్ కలర్ కాంబినేషన్ అది. చూడండి ఇది వచ్చేసి ఇది సిల్క్ టైప్ ఉంది శారీ వచ్చేసి. బోర్డర్ మాత్రం వర్క్ అనేది ఉంది, ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఉంది లోపలంతా కూడా. ఇది కొంచెం ఫాలింగ్ శారీ అని చెప్పొచ్చు, కానీ కంఫర్ట్గానే ఉంది ఈ శారీ కూడా వేసుకుంటే. పళ్ళు వచ్చేసి పళ్ళుకు మొత్తం కూడా ఇలా వర్క్ అనేది వచ్చేసింది చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో బ్లౌజ్ అదే కలర్ వచ్చింది. ఇది కూడా సీక్వెన్స్ అనేది ఉంది చూడండి బ్లౌజ్కి. హై నెక్, ఎల్బో హ్యాండ్స్, పైపింగ్ అంతే. ఓవరాల్గా ఈ శారీ అయితే ఇది చూడండి. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ అనమాట. ఈ శారీ కాస్ట్ కూడా చూడండి ఫ్యాన్సీ ముళ్ళు అయితే వేయించుకున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,000 వరకు ఉంది. చూడండి కలర్స్ కూడా ఎల్లో ఉంది, లైట్ బ్లూ కలర్ ఉంది, వైట్ షేడ్ ఉంది, అన్నీ ఉంది. బార్డర్ మాత్రం గోల్డ్ కలర్లో ఉంది. ఈ శారీ చూడండి ఇదైతే పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది లక్స్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఈ కలరు, హై నెక్, ఎల్బో హ్యాండ్స్. ఈ శారీ కూడా చాలా రిచ్ లుక్ ఉందన్నమాట వేసుకుంటే. ఇప్పుడు చికెన్ కర్రీ యొక్క ఏది వచ్చినా కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటున్నాయి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, కానీ లుక్ చాలా బాగుంది. ఓవరాల్గా ఇవి లేటెస్ట్ శారీస్ అయితే
చూడండి, ఒకసారి అయితే మీరు ఏదన్నా శారీస్ కాస్ట్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.